పండుగలుండవు, పబ్బాలుండవు, సెలవులుండవు. 365 రోజులు, రోజుకు 24 గంటలు పని చేయాల్సిందే. అంత పెద్ద నౌకరీ ఏంది అని అంటారా? రైతు నౌకరీ. కానీ అంత కష్టపడ్డ క్షణం తీరికుండదు, దమ్మెడ ఆదాయం ఉండదు. పాపం రైతన్నలకు పంట వండించేటప్పుడు కష్టపడతారు. ఆఖరికి పండించిన పంటను అమ్ముకునే కాడ కూడా గదే తిప్పల పడుతుంటారు. ఇది నేననుడు కాదు, కానీ ఈ వార్త చూస్తే మీకే అర్థమవుతుంది. అన్నం పెట్టేటోడు దగ్గర ఉండాలి, దండం పెట్టేటోడు దూరం ఉండాలి అంటుంటారు. కానీ అన్నం పెట్టేటి రైతులు దూరం అవుతున్నారు, దండం పెట్టించుకునేటి దళారులు దగ్గర అవుతున్నారు. మనకు ఓ రోజు యూరియా రైతులు అవస్థలు పడుతుంటే ఇటు ఉల్లిగడ్డ రైతులు పడేటి తిప్పలకి ఇట్లుంది. కొనేటోళ్ళు లేక కళ్ళాలలో కూర్చొని కంట నీళ్ళు తీస్తున్నారు. గీ తీరుగా వేలకు వేల బస్తాలు వచ్చినాయి. అయినా కొనే దిక్కు లేక 3-4 వద్దుల సంది మార్కెట్లనే మూలుగుతున్నాం అంటారు పాపం రైతులు. బస్తాలలో మూట కట్టుకొచ్చిన ఉల్లిగడ్డలకు గాలి తగలక మురిగిపోతున్నాయట. అట కొంత ఆగమవుతున్నామని గోడలో పోసుకుంటారు పాపం. నెరిగా కర్నూలు జిల్లాలో మార్కెట్ కు బస్తాలకు బస్తాలు లోన్లేసుకొని వచ్చారు ఉల్లిగడ్డ రైతులు. తెల్లందానక నిద్ర లేకుండా కావిటి కావలి కాస్తే ఇగో ఇట పొద్దుందానక పడిగాపులు గాయాల్సి వస్తుందట. ఉల్లిగడ్డ బస్తాల మీదనే కునుకు తీసేటి కథ అవుతుందట. ఏం చేస్తారు మరి కొనే దిక్కు లేనప్పుడు? ఇంట్లో కూర్చొని కత్తిపీట మీదేసి కోసుకునేటి మనకే మేలుకుంటుంది చెప్పురి. ఉల్లి పంటకు చేసేటి షాకిరి నీళ్ళాడిన బిడ్డకు తల్లి చేసేటి షాకిరి కంటే ఎక్కువ ఉంటది. మరి గంత షాకిరి చేసి పంట పండించి ఆఖరికి మార్కెట్ కేసుకపోతే కొనే దిక్కు లేకుంటే ఎంత దుఃఖం ఉంటుందో మనకే మేరక. ఇగిట ఉల్లి రైతులు పడుతున్న తిప్పలంతా అరుచుకునే తందుకు వచ్చిండు ఆంధ్ర మాజీ సీఎం జగన్ సారు. కడప జిల్లా వేంపల్లి మండలం తాళపల్లి ఊళ్ళో ఉల్లిగడ్డలు పండించేటి రైతుల తానికి వచ్చి గీ ముచ్చట అన్నాడు. వైఎస్ఆర్సీపీ హయాంలో 4,000 నుంచి 12,000 రూపాయలు క్వింటాల్కి అమ్ముడుపోతే ఈ రోజు పరిస్థితి రైతుకు క్వింటాల్కు ఎంత అమ్ముతారు? గ్రేడ్ బాగుంటే 600 నుంచి 800 అంట. గ్రేడ్ బాగలేకపోతే యావరేజ్ కి 300 నుంచి స్టార్ట్ అవుతా ఉందంట. అంటే యావరేజ్ 400 రూపాయలు 500 రూపాయలు కూడా గిట్టుబాటు రావడం లేదు రైతుకి. అగనాట అప్పుడెట్టుండే ఇప్పుడెట్టుంది అన్నట్టు మాట్లాడుకొచ్చిండు. మరి అది దళార్ల దందా పుణ్యమో లేకుంటే పాలకుల పనితీరో తెలియదు. కానీ కత్తిపీట మీద పెట్టి కొయ్యక ముందే కంట నీళ్ళు పెట్టుకునేటి కథ అవుతుందబ్బా పాపం ఉల్లిగడ్డ రైతులది.